సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ కార్యక్రమం స్వామివారి హనుమంతుక ధర్మకర్త అశోక్ గజపతిరాజు కొబ్బరికాయ కొట్టి రథాన్ని అయితే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గణబాబు, అలాగే అశోక్ గజపతిరాజు, మొత్తం పండితులంతా వచ్చారు. అయితే మనం చూడొచ్చు ఇప్పుడు ఈ రథం మొత్తం అంతా బయలుదేరుతుంది. రథం బయలుదేరి ఈ 32 కిలోమీటర్లు పొడుగున అయితే ఈ రథం అయితే వెళ్తుంది. ఈ రథం ప్రారంభమైన దగ్గర నుంచి ఈ నడకయాత్ర అయితే ప్రారంభం అవుతుంది. నడకయాత్ర మొత్తం 32 కిలోమీటర్ల పొడుగున భక్తులందరూ ఈ రథాన్ని మొత్తం ఫాలో అవుతుంటూ ఉంటారు. ఫాలో అయ్యి మొత్తం ఈ 32 కిలోమీటర్లు స్వామివారి రథం అంతా భక్తులు భారీ ఎత్తులో పాల్గొంటారు. భారీ ఎత్తులో పాల్గొని స్వామివారిని కొలుస్తుంటూ ఉంటారు. అలాగే మనతో పాటు ఈ భక్తులు ఈ స్థానాచార్యులు అయితే ఉన్నారు. స్థానాచార్యులు అయితే ఈ స్వామివారిని మొత్తం అంతా విశిష్టత అయితే వివరిస్తారు. అలాగే మొత్తం భక్తులంతా వచ్చి ఈ స్వామివారిని ఈ రథం గుండా అయితే పయనిస్తుంటూ ఉంటారు. ఈ 32 కిలోమీటర్లు అయితే స్వామివారిని పయనిస్తుంటూ ఉంటారు. ప్రధానంగా మనం చూసుకోవచ్చు రథంలో స్వామివారు ఎంత అందంగా ఎంత బాగా ముస్తాబు చేశారో అయితే మనం చూడొచ్చు. మొత్తం అంతా ఇది 32 కిలోమీటర్లు అయితే వెళ్తుంటూ ఉంటారు. మనతో పాటు స్థానాచార్యులు ఉన్నారు. స్వామి, ఈ విశిష్టత, రథం విశిష్టత, ఎందుకు ఈ 32 కిలోమీటర్లు తిరుగుతారు? 32 కిలోమీటర్లు 32 నృసింహమూర్తులకి ప్రతిరూపంగా, దానికి ఉపలక్షకంగా ఈ ప్రదక్షిణం చేస్తాం. ప్రదక్షిణం అనేటువంటిది మనకి అనుచానమైన సంప్రదాయం. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేయడం అనేటువంటిది, అలాగే ఆలయ ప్రదక్షిణ చేయడం, గోవుకు ప్రదక్షిణ చేయడం, మాతాపితరులకు ప్రదక్షిణ చేయడం అనేటువంటిది అనుచానమైనటువంటి సంప్రదాయం. పర్వతాలు కూడా భగవత్ స్వరూపాలు కనుక, చాలా పవిత్రమైనవి కనుక, భగవంతుడు అనేటువంటి వాడు పర్వతాల మీదే అధివసించి ఉంటాడు కనుక ఆ భగవత్ స్వరూపాలైనటువంటి పర్వతాన్ని పరిక్రమణం చేసినటువంటి మనకి చతుర్విధ పురుషార్థాలు లభిస్తాయి అని పురాణాలు చెప్తున్నాయి. అందుచేత ఈ ప్రదక్షిణం చేసి, ముఖ్యంగా సింహగిరి ప్రదక్షిణం వలన సత్సంతానార్థులైనటువంటి వాళ్ళు సత్సంతానాన్ని పొందుతారు. మీ ఈప్సితాల్ని ఈడేర్చమని స్వామిని ప్రార్థిస్తూ ప్రదక్షిణం చేయండి. 32 కిలోమీటర్ల మధ్య పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఎందుకు స్వామి? పుణ్యస్నానం చేయడం ఏంటంటే, మన సింహగిరి పర్వతం సముద్రాన్ని ఆనుకొని ఉంది. అందుచేత సముద్ర స్నానం ఎప్పుడు వట్టి రోజుల్లో సముద్రాన్ని ముట్టుకోకూడదు, పూర్ణిమ నాడు మాత్రమే ముట్టుకోవాలి. అంచేత పూర్ణిమ రోజు సముద్ర స్నానం చేయడం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది అన్నమాట. అంచేత ఈ ప్రదక్షిణం కూడా చతుర్దశి నాడు సాయంత్రం చేసి, పూర్ణిమ గడియలు ప్రవేశించిన తర్వాత సముద్రంలో స్నానం చేసి అప్పుడు ప్రదక్షిణం పూర్తి చేసుకొని స్వామిని దర్శించాలి. అంతే తప్ప ఎప్పుడు పడితే అప్పుడు ప్రదక్షిణం చేయకూడదు. అంచేత అందుకనే మనకి చతుర్దశి నాడు రాత్రి ప్రదక్షిణం చేయడం, పూర్ణిమ నాడు ఉదయం సముద్ర స్నానం చేసి రాత్రి సముద్రాన్ని ముట్టుకోకూడదు, తెల్లారిన తర్వాత సముద్ర స్నానం చేసి అప్పుడు స్వామి దర్శనం చేసుకోవడం అనేటువంటి సంప్రదాయం. 32 కిలోమీటర్లు ప్రయాణం చేయలేని వాళ్ళు, గిరి ప్రదక్షిణ చేయలేని వాళ్ళు రేపు స్వామివారి గుడిలో ప్రదక్షిణ అయితే కార్యక్రమం ఉంటుంది కదా, దానికోసం చేస్తారు. గుడి ప్రదక్షిణం చేయడం కూడా ఒక సంప్రదాయం. 3 సంవత్సరాలు గుడి ప్రదక్షిణం చేసినట్లయితే ఒక గిరి ప్రదక్షిణ ఫలితం వస్తుందని విశ్వాసం. అంచేత ఆలయ ప్రదక్షిణ కూడా చేయొచ్చు. ఇది అది మనం చెప్పలేము, కానీ 1000 ఏళ్ల నాటి నుంచి ఈ గిరి ప్రదక్షిణ 12వ శతాబ్దం నాటికే ఈ గిరి ప్రదక్షిణ ఉన్నట్టుగా మనకి శాసనాలు చెప్తున్నాయి. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. అయితే ఈ పుణ్య స్నానాలు ఆచరించడం ఎప్పుడు పడితే అప్పుడు ఆచరించడం కరెక్ట్ కాదు. అలాగే ప్రధానంగా మనం ఈ గిరి ప్రదక్షిణ సమయంలో ఈ పుణ్య స్నానాలు ఆచరిస్తే దాని పవిత్రత, ఆ పుణ్యం దొక్కుతుంది. అలాగే ఈ 32 కిలోమీటర్లు ప్రదక్షిణ చేయలేని వాళ్ళు రేపు తెల్లవారుజామునే స్వామి గుడి చుట్టూ తిరిగితే అంతటి పుణ్యం లభిస్తుంది. కావున గిరి ప్రదక్షిణ అనేది చాలా మహత్తరమైన కార్యక్రమం. ఇది ఎన్నో దశాబ్దాల నుంచి, ఏళ్ల నుంచి అయితే జరుగుతుందని చెప్పి ఈ సింహాచలం స్థానాచార్యులు అయితే మనకు తెలియజేస్తున్నారు. ఇది ఈ గిరి ప్రదక్షిణ మొత్తం అంతా ఈ 32 కిలోమీటర్లు ప్రారంభం అయ్యే కార్యక్రమం అయితే మొదలైంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ, RTV విశాఖ సింహాచలం రథ ప్రదక్షిణ వద్ద నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.